అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్య శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉంది, అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య ఎందుకు ఉండట్లేదో కనుక్కుందాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం, పాడ్యమి తిథి వచ్చేసింది. అలాగే కృతికా నక్షత్రం కూడిన శనివారం అన్నమాట. మరి ఈనాటి పంచాంగం ఇలా ఉంది. అనేక శుభకార్యాలకు చాలా మంచిది. సాధారణమైనటువంటి అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని రకాల చిన్న చిన్న పాస్పోర్ట్ పనులు కానివ్వండి, రేషన్ షాప్ పనులు కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, ఎటువంటి పనులైనా కానీ అనేక రకాల శుభకార్యాలు అన్నిటి కూడా వాళ్ళు మొదలు పెట్టుకోవడంలో తప్పేం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ నాటి తిథి రోజు 16 నవంబర్ 2024 ఈనాటి 12 రాష్ట్రాలకు ఎలా ఉందో తెలుసుకునే ముందు భార్యాభర్తల మధ్య అండి మనం అనుకుంటాం, అబ్బా ఎంత చక్కగా ఇద్దరు తుళ్ళుతూ మాట్లాడుతున్నారండి, ఎంత ఆనందంగా, అసలు భార్యాభర్తలు కాదండి ఫ్రెండ్స్ లాగా ఉన్నారని చాలామంది అంటుంటారు. పెళ్ళైన కొత్తలో అన్నమాట చాలా జరిగింది. ఒక జంట విషయంలో భార్య భర్త మీద షటర్ వేస్తుంది, భర్త షటర్ భార్య మీదే వేస్తాడు. ఆమె చేసిన వంట గురించి ఒక కామెంటు, జోక్స్ అన్నమాట. అలాగే ఆమె ఏదైనా ఉప్మా చేసి తీసుకొస్తే, ఈ ఉప్మా అసలు మావిడ చేస్తుందండి, ఆ పాతకాలంలో సినిమా పోస్టర్లకు అతకబెడతారే గమ్ము, అది అవసరం లేదండి, ఈ ఉప్మాతో అతకబెట్టచ్చు అని చెప్పి సరదాగా నవ్వుతాడు. ఆమె నవ్వుతుంది. కానీ అదే మాటని ఇంకో సందర్భంలో, నేను నీకు టిఫిన్ చేసి పెట్టను, నువ్వు నన్ను అందరి ముందు తిట్టావు, ఎగతాళి చేసావు, నాకు ఉప్మా చేయడం రాదని చెప్పావు, కాబట్టి నేను ఇంకసారి చెయ్యను అని అలుగుతుంది. మళ్ళీ ఈ విధంగా కొన్ని సటైర్లు సీరియస్ అయిపోతాయి అన్నమాట. కొన్ని జోక్స్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ అమ్మ నాన్న పెంపకం అనేసరికి అది చాలా పెద్ద మ్యాటర్ అయిపోతుంది. ఎప్పుడు లేని జనరల్ జోక్స్ కాస్త అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయేసరికి, ఏంటి మా అమ్మ నాన్న అంటున్నావు నువ్వు అని చెప్పి ఈమె అంతేలే చేశారులే పెద్ద అని ఈయన, అది కాస్త కొంప మునిగిపోయేటువంటి దరిద్రపు పరిస్థితి అన్నమాట. నమ్మరండి, అసలు పనికిరాని చిల్లర విషయాలతో మొగుడు పిల్లలు విడిపోతున్నారండి బాబు. మా అమ్మ నాన్న స్టేషన్కి వెళ్తున్నారని నీకు తెలుసు కదా, కారు ఉంది కదా, కాస్త నేను డ్రాప్ చేసి రావచ్చు కదా, మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్నే కదా అని ఆ రోజే చెప్పుంటే ఆయన పాప అల్లుడి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేవాడు, అది వేరే విషయం. ఈ రోజుల్లో మొత్తం క్యాబ్లు ఉన్నాయి కాబట్టి ఫోన్ చేయగానే క్యాబ్లు వస్తే వెళ్ళిపోవచ్చు. ఈమె పనికిరాని ఒక కోరిక ఏంటంటే, మా అమ్మ నాన్నే నువ్వు డ్రాప్ చేయొచ్చు కదా. వాడు షాక్ అయిపోయాడు. అది ఆ రోజే నువ్వు చెప్తే నేను దింపే వచ్చేవాడిని కదా, వాళ్ళు వెళ్ళారు వచ్చేసారు ఊరి నుంచి, అంతా అయిపోయింది, అది జరిగిపోయిందని ఇప్పుడు నువ్వు టాపిక్ తీసి నువ్వు అప్పుడు డ్రాప్ చేస్తుంటే బాగుండేది కానీ ఇప్పుడు గొడవ పెట్టుకుంటావే. కొట్టుకున్నారండి ఇద్దరు, అసహ్యమైపోయింది పరిస్థితి. అలాగా ఒక అబ్బాయి అమ్మాయిని, భార్యని, కొత్తనే పెళ్ళిలో నెలన్నర రోజులు అయిందంతే, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటికి వెళ్ళారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు సెలవులు, సాటర్డే సండే ఎంజాయ్ చేశారు బాగా. అందరూ కలిసి సరదాగా పానీపూరి తిందామని వెళ్ళారండి. పానీపూరి దగ్గర అతను పానీపూరి కప్పులో పెట్టుతున్నాడండి. ఈయన భార్య మా అబ్బాయి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంది కదండి, చక్కగా టీ షర్టు జీన్స్ ప్యాంట్ అయితే వేసుకెళ్ళారు వీళ్ళు సరదాగా. అమ్మాయి పానీపూరి తింటుంటే పైన పడుతుందండి, 3 సార్లు పడింది. అలా అందరూ వచ్చేసి, ఏంటంటే నీకు పానీపూరి తినడం రాదా అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. అమ్మాయి వచ్చేసి సరదాగా నవ్వుతుంది, తర్వాత తింటుంది, తర్వాత తుడుచుకుంటుంది అమ్మాయి. ఈయన ఏం చేశాడు, అందరి ముందు చూసారా నా కర్మ ఎలా ఏడ్చిందో, దేవుడు పానీపూరి కూడా తినని నా పెళ్ళాన్ని ఇచ్చాడు, కనీసం మీరందరూ తిన్నారు కదా, ఒకరైనా పైన వేసుకున్నారా, ఎన్నిసార్లు తుడుచుకుందో చూసారా, ఇంత పరిస్థితి నా భార్యది అని చెప్పి ఎగతాళి చేశాడండి. వాళ్ళందరూ గొల్లున నవ్వారండి. నవ్వేసరికి తర్వాత సరదాగా అయిపోయింది ఆ రోజు. మరుసటి రోజు అమ్మాయి ఈయన లేచేసరికి లేదు, ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది పుట్టింటికి. షాక్ అయిపోయాడు. ఏంటి ఎక్కడ నచ్చితే, ఏంటి ఎక్కడ, అంతమంది ఫ్రెండ్స్లో నాకు పానీపూరి తినడం చేత కాదని దరిద్రంగా మాట్లాడతావా, నేను నీలాగా జాబ్ చేయట్లేదా, సంపాదించట్లేదా, నాకంటూ ఒక ఈగో లేదా, మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా పెంచలేదా, నీకు అంత చులకనగా ఉన్నానా నేను, నలుగురి ముందు నన్ను నవ్విస్తావా అని చెప్పి డైవర్స్కి అప్లై చేసింది ఆ పిల్ల. చూశారు కదా ఎంత చిన్న విషయం ఎక్కడి దాకా వెళ్ళిందో. అది వీళ్ళ పెంట. ఈ కాలంలో సమస్యలంటూ పెద్దగా ఏం లేవండి, పనికిరాని పోరంబోకు మాటలు, ఒక అన్కల్చర్డ్ పెంపకం, ఇష్టం వచ్చినట్టు తినడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎడాపెడా ఏది లేకుండా బతకటం అనేది ఈ కాలం ట్రెండ్ అన్నమాట. మా రోజుల్లో పరువు ప్రతిష్ట అని కొన్ని ఉండేవండి, ఈ రోజుల్లో వాటికి మీనింగ్లు తెలియవండి ఈ కాలం యూత్కి నేను చెప్తున్నా. ఈ రోజు కానీ మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళందరికీ కూడా
ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో కాన్సన్ట్రేట్ చేస్తారు, విలువైన వస్తువులు భూములు కొనడానికి అనుకూలంగా ఉంది, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకెళ్తారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా స్థానచలనము, తిరగడము, తిప్పటము, అలసట, ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. బంధువులతో స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా విపరీతమైన ధన ఖర్చు ఉంటుంది. ఏది ముట్టినా కూడా ఇవాళ ఖర్చే, కాబట్టి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉద్యోగం చేయాలి. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు బాగున్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకుంటారు. మంచి లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా కూడా ఈరోజు మంచి లాభాన్ని చూస్తారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. అలాగే మీకు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు అలా చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా మీ ప్రతిభ బయటపడుతుంది. మీ స్కిల్స్ అన్నీ కూడా నలుగురికి తెలుస్తుంది. అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభాలు బాగున్నాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా చక్కటి అదృష్టవంతులు అవుతారు. ఏ పని చేసినా మీకు అదృష్టం తన్నుకొస్తుంది. నలుగురి సహాయంతో మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఉద్యోగంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేనిపోని అష్టమ చంద్రుడి స్థితి వల్ల అలసట, లేనిపోని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, మనసు పాడు చేసుకోవడం, నలుగురితో డిస్టర్బ్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా చక్కగా లక్ష్మీ మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఏ తప్పు చేయకుండా మన మీద అపనిందలు పడే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఉద్యోగంలో అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ పని చేసినా ఆలోచించి చేయండి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. మీ తెలివితేటలు అమోఘంగా పనిచేస్తుంది. పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ విదేశాల గురించి, చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంది. స్థిరాస్తులు పెరిగే అవకాశాలు, లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. క్రయ విక్రయాలకు ఎంతో అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా లాభాల బాటలో ఉంటారు. మీనరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు బంధువులతో స్నేహితులతో విరోధాలు లేకుండా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. అలాగే చెయ్యని తప్పులకి బంధువులతో మీ పట్ల నెగిటివ్గా ఉండే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. కొన్ని రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా ఛానల్ని కాంటాక్ట్ చేస్తారని, నాతో మాట్లాడతారని తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.